డిఎస్సిపై వైసీపీ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి. దుష్ప్రచారాన్ని బలంగా తిప్పుకొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిందలు మోపేవారిని ఉపేక్షించకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కులం పేరుతో ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న జగన్ బ్యాచ్ తమ మార్కు కుట్ర రాజకీయాన్ని మరోసారి ప్రదర్శిస్తోంది. అమరావతి రాజధాని, డిఎస్సి సహా పలు అంశాలపై దుష్ప్రచారం చేస్తూ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మెగా డిఎస్సిలో అక్రమాలంటూ వైసీపీ నేతలు పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తమ ప్రచారాన్ని అబద్దాలని తేలినా జగన్ బ్యాచ్ తీరు మారటం లేదు. మెరిట్ జాబితాలు, సర్టిఫికెట్ల పరిశీలన, ఫేక్ ఆడియోలు, ఇలా ఏదో ఒక రకంగా ఏదో ఒక దారిలో కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయటానికి జగన్ బ్యాచ్ నానా ప్రయత్నాలు చేసింది. అయితే వైసీపీ నేతలు మాటలన్నీ బూటకాలని, పచ్చి అబద్దాలని కూటమి ప్రభుత్వం ఆధారాలతో సహా తేల్చింది. దీంతో చిట్టచివరి అస్త్రంగా కులాన్ని తెరపైకి తెచ్చారు. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలిచ్చారంటూ భజన పేటీఎం బ్యాచ్తో దుష్ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలొచ్చాయో వెంటనే ప్రభుత్వం బయటపెట్టింది. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు భర్తీ చేయగా కాపులు 16, రెడ్లు 10, కమ్మలు 9, వైశ్యులు 2, క్షత్రియులు 2, బ్రాహ్మణులు 2, ముస్లిం 1 టీచర్ పోస్టు సాధించారు. అంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చింది కాపులకు, ఆ తర్వాత రెడ్లకు, ఆ తర్వాతి స్థానంలో కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో వైసీపీ ప్లాన్ బూమ్రాంగ్ అయిపోయింది. ఏపీలో వివిధ అంశాల గురించి వైసీపీ తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కమ్మ కులానికి చెందిన వారికి పోస్టులన్నీ ఇచ్చారని చేసిన ఆరోపణలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. గతంలో 2014, 2019 డిఎస్సి ప్రమోషన్లలో 300 మంది కమ్మవారు ఉన్నారంటూ అప్పట్లో ఢిల్లీ వేదికగా జగన్ ఆరోపించారు. అప్పట్లో ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో ఈ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ వ్యవహారంపై ప్రశ్నించడంతో డీఎస్పీలుగా ప్రమోషన్ పొందిన వారిలో కమ్మవారు 6గురికి మించి లేరని చెప్పడంతో అప్పుడు ప్రజలకు నిజం తెలిసింది. ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కమ్మవాళ్లే ఎక్కువంటూ మళ్లీ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ లెక్కలు మొత్తం బయటకు తీయటంతో వెంటనే వైసీపీ సోషల్ మీడియా సవరించుకుంది. అంతకు ముందు పెట్టిన వీడియోలను కూడా తొలగించి వివరణ కూడా ఇచ్చుకుంది. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఏ రాష్ట్రానికి రాని విధంగా 2 ఏళ్లలో ఏపీకి పెట్టుబడులు వచ్చాయన్నారు. డిఎస్సి పోస్టులపై జగన్ రాద్ధాంతం సరికాదని మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ గురి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ డిఎస్సి పారదర్శకంగా జరిగింది. వాటన్నిటి వివరాలు కూడా వివరించడం జరిగింది. వాళ్ళు తెలిసి మాట్లాడుతాం, తెలియక మాట్లాడుతాం, కేవలం సెన్సేషన్ కోసం మాట్లాడుతున్న అర్థం కాదు. ఎప్పుడూ లేని విధంగా మనకి పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఏమో కేవలం ఎంఓయూస్ వరకే పరిమితం కాలేదు. ఈ యొక్క డబ్బులు నేరుగా ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై ఆ విధంగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా, ఎవరు నమ్మలేని విధంగా ఈ యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే అమరావతి యొక్క నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి దగ్గరలో నిలబడే మాట్లాడుతున్నానని, సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్లు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సి నియామకాలు ఆపలేరన్నారు. ఆయన హయాంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఇచ్చుంటే హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమై ఉండేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరు రవి. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించాను. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్ లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. మేము ఇక్కడ నుంచి ఉన్నాం. కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే బయట పెట్టండి. గతంలో వైఎస్ వివేక హత్య కేసులోనూ వైసీపీ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం, అనంతపురంలో వైఎస్ విగ్రహం ధ్వంసం లాంటి అంశాల్లోనూ ఇలాంటి ప్రచారమే చేసిందంటున్నారు. దీంతో డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిని వదిలిపెట్టొద్దని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ ఆరోపణలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని సూచించారు.